సాయి కృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజు కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక విచారణ కోసం సిట్ 12 రోజుల పోలీస్ కస్టడీ కోరగా లోయర్ కోర్టు 8 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. అంతేకాకుండా విచారణను ఆడియో వీడియో రికార్డింగ్తో నిర్వహించాలని, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చేపట్టాలని షరతులు విధించింది. అయితే ఈ 3 షరతులను సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. రాజమండ్రి బదులు విజయవాడలో కస్టడీ విచారణ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరుతోంది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరగనుండగా సిఐ నాగరాజు కస్టడీపై కీలక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేసు తదుపరి దశపై దర్యాప్తు వేగవంతంగా ఆసక్తిగా కూడా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, ఈ రోజు ఏదైతే కృష్ణలంక లాకర్ డెత్ కేసు ఏదైతే సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలైంది. అది ఈ రోజు విచారణకైతే వస్తున్నట్లుగా మనం చూస్తాను. మరి కాసేపట్లో న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుని చాలా ఉత్కంఠభరితంగా అయితే ఇటు పోలీసులతో పాటు అదేవిధంగా సాయి కృష్ణ తన కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సిట్ బృందం ఇప్పటికే తన యొక్క దూకుడును అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసు మొత్తాన్ని కూడా వారందరితో కూడా విచారణ అయితే చేస్తుంది. ఎవరెవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవటం, రోజుకి ఒకరు ఇద్దరు దీంట్లో ముద్దాయిలుగా ఉన్నట్లయితే సిట్ బృందం అయితే తేలుస్తున్న పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క నేపథ్యంలోనే ఏదైతే హెడ్ కానిస్టేబుల్ అశోక్ యొక్క మిత్రుడైనటువంటి సుశాంత్ ను కూడా అదుపులోకి తీసుకునేది ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే సాయి కృష్ణ లాకర్ డెత్ తర్వాత జరిగిన పరిణామాల్లో తన సెల్ ఫోను, ఆధార్ కార్డుతో పాటు అదేవిధంగా తన వ్యాలెట్ ను కూడా తన స్నేహితుడు సుశాంత్కి ఇచ్చి గోవా వెళ్ళమని చెప్పి సూచనలు చేశాడంటూ కూడా తన సుశాంత్ అయితే సిట్ ముందు అయితే వెళ్ళబోసుకున్నట్లయితే అర్థమవుతుంది. వెళ్ళిన తర్వాత అశోక్ అయితే మాట్లాడారు. అసలు ఏం జరిగింది అనేక విషయాలు కూడా దానికి సుశాంత్ కు తెలిసే ఉంటుందనే నేపథ్యంలో సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తారు. అదే కాకుండా ఈ రోజు సిట్ అయితే ఒక ఏదైతే ఇప్పటికే అరెస్ట్ లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సిఐ నాగరాజు విషయంలో కూడా తన కస్టడీ కోర్టు కూడా వీళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేస్తాను. ఇప్పటికే కింద కోర్టు అయితే 8 రోజుల పాటు కస్టడీకి అయితే ఇవ్వటం అయితే చూస్తాను. దీంట్లో కూడా కొన్ని షరతులతో కూడిన కస్టడీ ఇవ్వటం అయితే చూస్తాను. ఏదైతే నాగరాజు విచారించాలి, ఆయన న్యాయం వాదులు ఎవరైతే ఉంటారో ఆ సమక్షంలో విచారించాలి, ఆడియో వీడియోలు అన్ని కూడా రికార్డ్ చేసి మా ముందుంచాలని కింద కోర్టు అయితే తీసుకుంటారు. అధికారులు అయితే ఈ యొక్క ఏదైతే కండిషన్లతో కూడుకున్నటువంటి సిట్ అధికారులకు చాలా ప్రకటనగా మారిందని చెప్పేసి ఈ యొక్క విచారణ సాధ్యం కావట్లేదు అని చెప్పేసి కూడా హైకోర్టును అయితే తలపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టులో అయితే ఈ రోజు విచారణ అయితే జరగనుంది. ఈ రోజు ఈ కస్టడీ ఏదైతే సిట్ కోరినటువంటి కస్టడీ ఈ రోజు ఇస్తుందా లేదా అనే విషయాలపైన మరి కాసేపట్లో హైకోర్టు అయితే తీర్పు ఇచ్చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సాయి కృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజు కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక విచారణ కోసం సిట్ 12 రోజుల పోలీస్ కస్టడీ కోరగా లోయర్ కోర్టు 8 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. అంతేకాకుండా ఈ విచారణ ఆడియో వీడియో రికార్డింగ్తో నిర్వహించాలని, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చేపట్టాలని షరతులు విధించింది. అయితే
ఈ 3 షరతులను సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. రాజమండ్రి బదులు విజయవాడలో కస్టడీ విచారణ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరుతోంది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరగనుండగా సిఐ నాగరాజు కస్టడీపై కీలక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేసు తదుపరి దశపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కూడా నెలకొంది.